నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా ప్రవళిక. గురుగారు, కొత్త సంవత్సరం అంటే 2026 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. అయితే ఈ 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? వృశ్చిక రాశి వారంటే ఎవరనుకుంటామమ్మా? నరేంద్ర మోడీ గారు. మొట్టమొదటగా మన ఛానల్ ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి అందరికీ కూడా ఈ 2026 సంవత్సరం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. అండ్ మోడీ గారికి కూడా చెప్దాం, ఆయన రాశి కాబట్టి. ఇప్పుడు మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహువు, పంచమ శని, అష్టమ గురుడు, ఇది ప్లానెట్స్. మరి ఈ యొక్క రాహువు ఉన్నంత వరకు ఏదో ఒక టెన్షన్. అందువలన పహల్గామ్ ఇన్సిడెంట్ అయిపోయిందంటే మన బంగ్లాదేశ్ ప్రధాని వచ్చి మన దగ్గర శరణ వేడింది. మోడీ గారు అభయం ఇచ్చేయడమే. అలాగా ఈ వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా ఊళ్ళో వాళ్ళందరికీ, బంధువులందరికీ, ఫ్రెండ్స్ అందరికీ హామీలు ఇస్తూ చక్కగా వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటారు. ఆదాయాల విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి, తిరుగులేదు. అండ్ అర్ధాష్టమ రాహు కాబట్టి కొంచెం టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది, తలపోట్లు అనమాట. పంచమంలో శని ఉన్నాడు కాబట్టి పిల్ల రాక్షసులు అయిపోతారు. పిల్లలు తెగల్లరు చేసేస్తారు. దానివల్ల వీళ్ళని రెసిడెన్షియల్ హాస్టల్లో వేసి పడేస్తారనమాట వీళ్ళు 2026లో, వాళ్ళ అల్లరి భరించలేక. తర్వాత ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా లాభములో ఉన్నటువంటి ఈ యొక్క కేతువు మనకి కేంద్రంలో ఉన్నాడు, ఆ భాగ్యంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా ఫారిన్ లావాదేవీల వల్ల వీళ్ళకి లాభమే కనబడుతుంది 2026 సంవత్సరంలో. అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చంద్ర బలం తక్కువ కాబట్టి వీళ్ళు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఎవరైనా వచ్చి ఏదైనా చెప్తే వాళ్ళని నమ్మేసి అటువైపు వెళ్ళిపోతారు. మంచి వాళ్ళు వదిలేస్తారు, చెడ్డోళ్ళు చెప్పిన సలహాలు వింటారు వాళ్ళు. మనం నువ్వు సొంత పక్కనే ఉండి వద్దు అని అంటున్నా మన మాట వినరు వాళ్ళు. వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోతారు అనమాట. అట్లా వాళ్ళు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ పరీక్షల దగ్గరకు వచ్చేసారు. ఇప్పుడు అన్నీ కూడా ఫైనల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ పరీక్షల్లో సంవత్సరం అంతా కూడా ఆడేసుకున్నారు. ఇప్పుడేమో పుస్తకాలు పట్టుకుని కుస్తీ పడుతూ ఉంటారు. ఆ విధంగా కొంచెం విద్యలో కొంచెం వెనకంజు అనేటటువంటిది ఉంటుంది. జూన్ 2, 2026 సంవత్సరం వరకు కూడా విద్యలో కొంచెం వెనకబడి ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు సక్సెస్ఫుల్గా సాధించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఒక లాభం ఉందన్నమాట మామూలు జనాలకి. ఏమిట్రా లాభము అంటే, ఇల్లు కడుతుంటే అంతకుముందు అప్పు ఇవ్వండిరా అంటే ఒకడు కూడా ఇచ్చేవాడు కాదు. ఒక వ్యక్తి నన్ను చూసి, ఏమండి నేను కానీ, మా అమ్మ కానీ, మా నాన్న కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే రోడ్డు మీదకి వస్తే అందరూ పారిపోతారు సార్ అన్నాడు. ఏమిట్రా బాబు ఇలా చెప్తున్నాడు, ఎందుకు పారిపోతారు అన్నాను. అప్పులు అడిగేస్తామని సార్, అప్పులు అడిగేస్తామని భయపడతారు అన్నాడు. అలాంటిది అదే క్యాండిడేటు ఫోన్ చేసి, గురుగారు ఇప్పుడు తెగ అప్పులు వచ్చేస్తున్నాయండి, అష్టమ గురుడు వచ్చేసాడు అన్నారు. కరెక్ట్, అది అతని అనుభవంలో కరెక్ట్. అంటే మనకి అష్టమ గురుడు వచ్చినప్పుడు, నాయనా ఇదిగో ఇది నీ దగ్గర పెట్టుకో, ఇల్లు కట్టు అని చెప్పేసి డబ్బులు ఎదిరిస్తారు. ఇప్పుడు అటువంటి టైం, ట్రాన్సిషన్ టైం నడుస్తుంది ఇప్పుడు మన వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి. కాబట్టి ఇల్లులు డబ్బులున్నా లేకపోయినా కూడా డోంట్ కేర్, ఇల్లు కట్టి పడేస్తారు, స్థలాలు కొని పడేస్తారు. అండ్ ఈ యొక్క అర్ధాష్టమ రాహు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే, అష్టమ రాహువు, అర్ధాష్టమ రాహువు, ఈ యొక్క శని పంచమ స్థానంలో ఉండడం వల్ల ఈ వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా మంత్రగాళ్ళు అయిపోతారు. మంత్రాలు చదువుతూ ఉంటారు. కాబట్టి ఆ మంత్రాల నుంచి సక్సెస్ అనేటటువంటిది వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ వృశ్చిక రాశి అంటే దైవారాధన వల్ల సక్సెస్ వస్తుంది. మంత్ర జపం చేయడం వల్ల వాళ్ళ నమ్మకమే వాళ్ళకి రక్షణ అనమాట. ఆ విధంగా రైతుల దగ్గరికి వచ్చేసరికి వ్యవసాయం బాగుండదు పాపం. రైతులు ఇంకా సంపాదించారు, లాస్లో ఉంటారు. అండ్ ఈ యొక్క రైతులకి మనకి అప్పులు చేస్తారు కదా పిల్లల్ని చదివించడానికి, ఆ అప్పులు ఇంకా తీరవు. అలాగే వృశ్చిక రాశి వారు ఇతరులకి డబ్బులు అప్పిస్తారు కదా, అవి కూడా రావు, అప్పుడే రావు. జూన్ 2, 2026 సంవత్సరం వచ్చిన తర్వాత వస్తాయి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఇప్పుడు ఎన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నా యావరేజ్గా నడుస్తుంది బండి. అప్పుడు నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత వీళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. కిరాణా వ్యాపారము, డిపార్ట్మెంటల్ స్టోర్సు,
టీ స్టాల్ పెట్టుకున్న రోజుకు 3,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఓకే. అంత ఆదాయం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అటువంటి వ్యాపారాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ జర్నలిస్ట్గా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్లు సక్సెస్ అవుతారు. ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి పిల్లలు లేనటువంటి వాళ్ళకి జూన్ 2, 2026 సంవత్సరం వరకు అసలు పిల్లలు పుట్టరు. ఓకే. తర్వాతే వీళ్ళకి సంతానం కలగడం అనేటటువంటిది అవకాశాలు ఉన్నాయి. ఓకే. అండ్ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ యొక్క సలహాలు, ఈ యొక్క వెటనరీ డాక్టర్ల యొక్క సలహాల మేరకు ఈ పౌల్ట్రీ ఫామ్లో ఈ వ్యవసాయాలు చేసేటటువంటి వాళ్ళ సలహా మేరకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పిండ ప్రధానాలు, శ్రాద్ధ కర్మలు వీటిపైన ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరము. అండ్ అందానికి పనికొచ్చేటటువంటి బటిక్కులు, బ్యూటీ పార్లర్లలో వీళ్ళు డబ్బు అనేటటువంటిది బాగా సంపాదిస్తారు. ఓవరాల్గా రాజకీయ నాయకులు కూడా మంచి పదవులు వీళ్ళకి వస్తాయి. ఎప్పుడు నవంబర్ 25, 2026 సంవత్సరం దాటిన తర్వాత ఇప్పుడు రావు. అంటే ఈ నవంబర్ వరకు కూడా వీళ్ళు కొంచెం అటు ఇటుగా యావరేజ్గానే ఉంటుంది. కాబట్టి జూన్ 2 నుంచి గురుబలం వల్ల కాస్త ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. కాబట్టి ఓవరాల్గా ఖర్చు కూడా అధికంగా ఉంది అని చెప్పాలి. కాబట్టి మెయిన్గా వీటిలన్నిటికంటే ముందు చెడ్డవాళ్ళతో దోస్తానా అనేటటువంటిది వీళ్ళు తగ్గించుకుంటే వాళ్ళు కొత్త రకం సమస్యల్లోకి వెళ్ళరు వీళ్ళు. అది అందువలన అలాగే ఇప్పుడు షేర్స్లో ఏముంది ఆడేసాయి అని సలహా ఇచ్చేస్తారు. వీళ్ళకి తెలియదు కదా, ఆడేస్తారు, లాస్ అయిపోతారు. ఎందుకని? గురుడు బాలేదు, శని బాలేదు, రాహు బాలేదు. అది జ్యోతిష్కులకు తెలుస్తుంది తప్ప మామూలు వాళ్ళకి తెలియదు కదా, గురువులకు తెలుస్తుంది. వద్దురా నాయన ఆడకు అని అంటాం, మన మాట వినరు, వాళ్ళ మాట వింటారు. ఈ విధంగా వృశ్చిక రాశి వాళ్ళు కాస్త వాళ్ళ యొక్క చేతులు బంగారం లాంటి భవిష్యత్తు వాళ్ళ చేతులతోనే వాళ్ళు పాడు చేసుకోవడానికి ఈ 2026 సంవత్సరం అవకాశం ఉంది. కాబట్టి అట్లీస్ట్ జూన్ 2, 2026 సంవత్సరం వరకు జాగ్రత్తగా ఉన్నట్లయితే మిగతా టైం అంతా కూడా బాగుంటుందమ్మా. ఓకే గురుగారు, ఇప్పుడు ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించవచ్చు అంటారు? 3 గ్రహాలు బాగుండలేదు కదా. జూన్ 2, 2026 సంవత్సరం వరకు గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదవాలి. గురువుకి కిలోంపావు యొక్క శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు దానం చేసుకోవాలి. ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రాహు బాగుండలేదు. జూన్ 6 దాటిన తర్వాత అక్టోబర్ వరకు కూడా రాహు బాగాలే. కాబట్టి రాహు జపం చేయాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని వీళ్ళు చేసుకోవాలి. బగళాముఖి అమ్మవారు, మహాకాళి అమ్మవారు ఇవన్నీ దశమహావిద్యలు అనమాట. కాబట్టి ఇవి చేసుకోవడం ద్వారా వీళ్ళు వృద్ధిలోకి వస్తారు. అలాగే రావి చెట్టుని చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ రావి చెట్టుకి నీళ్లు పోయాలి. ముందు ఉత్తుత్తిగా ప్రదక్షిణాలు చేసి వచ్చేస్తారు, ఎవరు నీళ్లు పోయరు. మరి అలా కుదరదు అనమాట, నీళ్లు పోయాలి. రావి చెట్టుకి చక్కగా నీళ్ళు అంటే చిన్న చెంపు పట్టుకెళ్ళిపోస్తారు, పెద్ద బకెట్ పట్టుకెళ్ళిపోయాలి. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే గురువు గారు, చక్కటి పరిహారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు.